ఒక ఈ మధ్య సంవత్సరాల్లోనే అది అందరికి తెలిసిన విషయం ఏంటో చాలామంది నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు పేలాడు నా మీద. అప్పుడే రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని. అయితే నా మీద ఏదో గౌరవంతో నన్ను ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి, అక్కడ ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇద్దామనో ఏదో ఆయన పిలిచారు. సరే వెళ్ళారు. కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు. దానికి అర్థం లేదు, ఏమీ లేదు. నేను ఒకటే, అది నేను కానప్పుడు అది నన్ను అంటదు, నన్ను తాకదు, నేను ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం. సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించడం ఏమి చేయను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళితే ఒక ప్రౌఢ ఒక అమ్మాయి బిడ్డ తల్లి, ఒక రైతు, ఒక మోదుబూరు రైతు ఫ్యామిలీ లాగా ఉంది, రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఏకంగా తిడుతూ ఉంటే తలంచుకుని అలా కాము వెళ్ళిపోతున్నాడు చిన్న పడవలో. మళ్ళీ తిరిగి వస్తావద్దని ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను. మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక అనవసరం చేస్తున్నారే, లేకపోతే బాగున్నాయి, ఎందుకు సరేలే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ గృహిణి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలోవర్ లేదు, చాలా క్లాస్ లేడీ. నాకు ముచ్చట కలిగి ఎవరు ఆవిడ, ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను. రావటం కుదరలేదు అనుకుంటా. సరే ఆవిడెవరో తెలుసుకుంటాండి అన్నాను. తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారండి. బయటకు కూడా సర్క్యులేట్ కాదు నా పర్సనల్గా. ఆవిడ అన్నమాట ఏంటంటే, ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి, ఏదో భగవంతుడు దేవుడిని అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి. అని ఏమో అంత ప్రేమిస్తావా, అంత ఇష్టపడతావా, ఈ సినిమా అంత బాగా చూస్తావా, అంత అభిమానం అంటే నేను అభిమాని కానే కాదు. సినిమాలు అందరు సినిమాలు చూస్తాను, అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేను ప్రేమ పెంచుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమాని కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆయన కూర్చోబెట్టి వీడేనండి. వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు, నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మేము అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వస్తారు. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.